మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన సుహాసిని 1980లో స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సూపర్ హిట్ సినిమాలో నటించి దక్షిణ స్టార్ హీరోయిన్గా ఖ్యాతిగాంచింది. 1988లో ప్రముఖ దర్శకుడు మణిరత్నంని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఒక తనయుడు. ప్రస్తుతం విదేశాల్లో చదువును అభ్యసిస్తున్నాడు. నందన్ మణిరత్నంకు రాజకీయాలపై ఆసక్తి. తమిళనాడులో చెన్నైలోని 1961 ఆగస్టు 15న సుహాసిని జన్మించింది. సుహాసిని భారతీయ నటుడు కమల్ హాసన్ అన్న, నటుడు లాయర్ చారు హాసన్ కూతురు. తొలిసారిగా సుహాసిని 1980లో నెంజితై కిల్లతే అనే తమిళ చిత్రంలో నటించగా, తెలుగులో కొత్త జీవితాలు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. సుహాసిని మంచి నటి మాత్రమే కాదు, కథలు రాస్తారు, సినిమాలను కూడా నిర్మిస్తారు, దర్శకురాలు కూడా. ఎటువంటి పాత్రలైనా సరే ఆ పాత్రకు జీవం పోసే నటి సుహాసిని. తండ్రి చారు హాసన్ సుహాసిని ఇంజనీర్ చదివించాలని అనుకున్నారు. అయితే బాబాయ్ కమల్ హాసన్ సుహాసిని సినిమా ఫోటోగ్రఫీ కోర్సులో చేర్పించారు. అప్పటిలో ఈ కోర్సు చదివే అమ్మాయిలు తక్కువ. దీంతో 150 మంది యువకుల మధ్య ఈ కోర్సు చేసిన ఏకైక అమ్మాయిగా సుహాసిని నిలిచారు. అంతేకాదు పలు సినిమాలకు ఛాయాగ్రాఫర్గా కూడా పనిచేశారు. అలా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సుహాసిని కాలక్రమంలో హీరోయిన్గా మారింది. అయితే నటిగా సినిమాల్లో నటించడానికి తండ్రి చారు హాసన్ ప్రోత్సహించిన బాబాయి కమల్ హాసన్ నిరాకరించారు. మొదటి సినిమాతోనే మంచి నటిగా తమిళనాడు నుంచి అందుకున్నారు. కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి అనేక మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు సుహాసిని. అయితే తెలుగు ప్రేక్షకులన్నా, తెలుగు సినిమాలన్నా కూడా సుహాసినికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని భాషల్లో సుహాసిని సినిమాలు చేసినా కూడా స్టార్డమ్ మాత్రం తెలుగు ప్రేక్షకులే ఇచ్చారు. ఇక మణిరత్నంను పెళ్లి చేసుకొని చెన్నైకి వెళ్ళిన తర్వాత తెలుగు సినిమాలకు దూరమయ్యారు. మధ్యలో కొన్ని తెలుగు చిత్రాలు చేశారు. ఈ మధ్య కూడా మంచి కథల్ని, పాత్రల్ని ఎంచుకుంటూ ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఇక థగ్ లైఫ్ ఈవెంట్ కోసం సుహాసిని గురువారం నాడు హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చినట్టు ఉంటుందని, ఇక్కడ నుంచి తప్పిపోయి మణిరత్నంను పెళ్లి చేసుకొని చెన్నై వెళ్ళిపోయానని, లేదంటే ఇక్కడే ఉండేదాన్ని అంటూ సుహాసిని చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. మళ్ళీ ఇది రాని రోజు, ఇలాంటి రోజు మళ్ళీ రాదు. ఇలాంటి టీం మళ్ళీ కలిసి పనిచేయదు. ఇలాంటి గొప్ప సినిమా మళ్ళీ రాదు. ఇంతవరకు టీంలోని ఏ మెంబర్ కూడా పూర్తి సినిమా చూసి ఉండరు. చివరకు మా బాబాయ్ కమల్ గారు కూడా పూర్తి సినిమాను చూసి ఉండరు. కానీ నాకు ఆ అదృష్టం వచ్చింది. నాకు మణిరత్నం గారు దాదాపు 80% చూపించారు. అదిరిపోయిందంతే. సినిమా అద్భుతంగా వచ్చింది. మణిరత్నం గారు తీసిన నాయగన్ ఈ సినిమా తెలుగులో నాయకుడు పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమా నాకు చాలా ఇష్టం. అంతకుముందు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. మాకు అప్పటికి పరిచయం లేదు, పెళ్ళి కూడా కాలేదు. నాయగన్ సినిమా చూసిన తర్వాత వెంటనే మణిరత్నంకు ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడాను. అసలు పరిచయం లేని వ్యక్తికి ఎందుకు ఫోన్ చేశాను, ఎందుకు అలా 15 నిమిషాలు మాట్లాడాను అన్నది నాకు తెలియదు. ఒకవేళ నాయగన్ సినిమా లేకపోయి ఉంటే ఈ మణిరత్నం లైఫ్లో సుహాసిని ఉండేది కాదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది సుహాసిని. ఇక అంతటితో ఆగకుండా సినిమా చూశాక ఆయన గొంతు కోసేశాను అంటూ సరదాగా కామెంట్ చేసింది. ఆ కాల్ మాట్లాడిన తర్వాత ఎంతో ఆలోచించిందట సుహాసిని. ఎందుకు అతనితో అంత మాట్లాడాను అని కొంత ఆలోచనలోకి వెళ్ళిపోయిందట. ఇక ఆ తర్వాత సుహాసిని మాట్లాడుతూ, నాయకన్ మా బాబాయ్ సినిమాల్లో ద బెస్ట్ మూవీ అనిపిస్తుంది. ఇంచుమించు మీరు ప్రేమలో పడడానికి ఆ సినిమానే కారణం అంటారా అని సుమ అనడంతో, అవును, డెఫినెట్గా అదే. ఆ సినిమా చూసే మణిరత్నంతో ప్రేమలో పడిపోయాను. ఆ సినిమా చేయకపోయి ఉంటే ఆయన లైఫ్లో సుహాసిని లేదు. నాయకన్ చేశాను కాబట్టే ఆయన లైఫ్లోకి నేను వెళ్ళాను. ఇందుకు కమల్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇంత తక్కువ మాట్లాడే మణిరత్నం మీకు ఎలా ప్రపోజ్ చేశారు అని సుమ అడగ్గా, ఇప్పుడు ఈ టైంలో అవన్నీ ఎందుకు వదిలేయండి, అదంతా ఒక మెమరీ అని సుహాసిని చెప్పుకొచ్చింది. ఇక 90 దశకంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సుహాసిని తెలుగులోనే కాదు ఇతర దక్షిణాది భాషల్లోనూ నటిగా బిజీగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుహాసిని తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అదే సమయంలో తనకున్న అనారోగ్య సమస్యలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నాకు టీబీ సమస్య ఉంది, కానీ ఆ విషయం తెలిసిన తర్వాత కూడా భయంతో అందరి దగ్గర దాచాను. పరువు పోతుందని భయపడ్డాను. ఎవరికి తెలియకుండానే 6 నెలలు చికిత్స తీసుకున్నాను. కొన్నాళ్ళ తర్వాత ఈ విషయాన్ని సమాజానికి తెలియాలని, అందరిలో టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నాను అని చెప్పుకొచ్చారు సుహాసిని. కాగా సుహాసినికి 6 ఏళ్ల వయసులోనే టీబీ ఉందని బయటపడిందట.
ఆ తర్వాత కొన్నాళ్ళు అంతా ఓకే అనుకున్నా మళ్ళీ 36 ఏళ్ల వయసులో మళ్ళీ టీబీ తిరగబెట్టిందట. ఈ కారణంగా సుహాసిని ఒక్కసారిగా బరువు తగ్గిపోయిందట. అంతేకాదు తనకు వినికిడి సమస్య కూడా మొదలైందట. అయితే చికిత్స తీసుకోవడంతో క్రమంగా సమస్య తగ్గుముఖం పట్టిందట. అయితే ఇలాంటి వ్యాధి ఉంచుకొని ఇన్నాళ్ళు సుహాసిని ఇంత హ్యాపీగా కనిపించిందా అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు.